హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్తే. వినాయక చవితి రోజు నుంచి నేనైతే అనుకున్నాను వైజాగ్ లో ఫేమస్ అయిన వినాయకులు అన్నింటిని చూడాలి అనుకున్నా. బట్ నాకు హెల్త్ కండిషన్ అనేది సపోర్ట్ చేయలేదు, అందుకే నేను వెళ్ళలేకపోయాను. ఇంకా చాలా బొమ్మలు అయితే నిమజ్జనాలు చేసేసారు, ఇంకా ఇది కూడా చేసేస్తారంట. ఒక 2 days నుంచి అయితే లోపలికి అసలు ఎలో కూడా చేయలేదు ఈ లక్ష లింగాల వినాయకుడి దగ్గరికి. బట్ మేము వెళ్ళిన రోజు అయితే అసలు బయట ఒక 100-150 మెంబర్స్ ఉన్నారు. మేము కూడా నించుని ఒక 1 hour వరకు నించున్నాము. పంపించమని అస్సలు చెప్పేశారు, రికమెండేషన్ చేసిన అవ్వదని చెప్పేశారు. బట్ ఒక 20 minutes ఉందాము, ఇంకా దేవుడు నిర్ణయం అనుకొని ఉన్నాము. ఆ వినాయకుడి రూపంలో మమ్మల్ని అయితే కరుణించి లోపలికి అయితే పంపించారు. మంచిగా అయితే దర్శనం చేసేసుకొని మమ్మల్ని వచ్చేసాము. అండ్ నందీశ్వరుడు ఎదురుగానే లక్ష లింగాల వినాయకుని అయితే పెట్టారు. భలే క్యూట్ గా అనిపించారు. మీరు అందరూ కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఏ ఐటమ్ అయినా 20 rupees అన్నారు. మనం వాడిద్దాం చిన్న అయినా కొనుక్కున్నాము. అండ్ చాలా వినాయకులను ఆ రోజు నిమజ్జనాలు కూడా చేసేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి చోటా భీమ్ థీమ్ తో ఉన్న వినాయకుడు. అతని హెయిర్ స్టైల్ చూసారా, భలేగా ముద్దుగా ఉన్నారు. నాకైతే అతని హెయిర్ స్టైల్ పిచ్చగా నచ్చేసింది. అండ్ అతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంక ఈ వినాయకుడు వచ్చేసి 10 తలాల వినాయకుడు అండ్ 10 చేతుల వినాయకుడు. నేను చూసిన వినాయకులు అన్ని చూసిన కొంచెమైనా సరే నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకా బాగుంటుంది, ఇది ఆపరేషన్ సింధూర్ థీమ్ తో చేసిన వినాయకుడు. బయట డెకోర్ అంతా సేమ్ అదే మన ఇండియన్ థీమ్ తోనే మొత్తం చేశారు. నాకైతే చాలా బాగుంది, అతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా నచ్చింది. ఇంకా అలసిపోయామో ఇంటికి వచ్చేసిన టైంలో అయితే చెరుకు రసం తాగేశాను. ఇంత ఈరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.